చిత్తశుద్ధి చూపించింది కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, నా అక్క చెల్లెమ్మల కోసం గతంలో ఎప్పుడు జరగని విధంగా ఓ ఆసరా, గతంలో ఎప్పుడు చూడని విధంగా ఓ సున్నా వడ్డీ, గతంలో ఎప్పుడు జరగని విధంగా ఓ చేయూత, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిట గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో కడుతున్న 22 లక్షల ఇల్లు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పెద్ద వయసులో అవ్వ తాతలు ఇబ్బంది పడకూడదు అని ఆ అవ్వ తాతల కోసం ఆలోచన చేసిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఆ అవ్వాతాతల గురించి ఆలోచన చేసి, ఆ అవ్వాతాతల కష్టం గురించి ఆలోచన చేసి, ఆ అవ్వాతాతల మీద ప్రేమ చూపిస్తూ నా అవ్వాతాతల ఇంటికే 3000 రూపాయలు పెన్షన్ కానుక, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు, ఇంటి వద్దకే రేషన్, ఇవన్నీ గతంలో జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్నం పెట్టే రైతన్నలకు ఏ ప్రభుత్వము కూడా గతంలో చేయని విధంగా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా, రైతన్నలకు ఉచితంగా పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్న చేతిలో ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటనే రైతన్నలకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్, రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే గ్రామ స్థాయిలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా రైతన్నల గురించి పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. స్వయం ఉపాధికి చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా ఎప్పుడు గతంలో అందించినంతగా తోడుగా ఉంటూ ఓ వాహనమిత్ర, నేతన్నలకు ఓ నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండగా నిలుస్తూ లాయర్లను కూడా వదిలిపెట్టకుండా లాయర్లకు కూడా లానేస్తాం. ఇలా స్వయం ఉపాధికి తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు, వైద్యం కోసం ఆ పేదవాడు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా విస్తరించిన 25 లక్షల దాకా ఉచితంగా ఈరోజు ఆరోగ్యశ్రీ, పేదవాడికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా చెయ్యి పట్టుకొని నడిపించే ఓ ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే ఈరోజు కనిపిస్తా ఉంది ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఈరోజు ఒక ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తా ఉన్నాడు, ఇంటికే వస్తా ఉంది వైద్యం ఆరోగ్య సురక్షతో. ఇంతగా పేదవాడి వైద్యం గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి ఎవరు వెళ్ళినా కూడా ఆ గ్రామంలో అక్కడే కనిపిస్తుంది 600 రకాల సేవలు అందిస్తా ఉన్న ఓ గ్రామ సచివాలయం. అదే గ్రామ సచివాలయంలో 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు. ఆ సచివాలయం నుంచి 4 అడుగులు వేస్తే అదే గ్రామంలో అక్కడే ఓ ఆర్బీకే వ్యవస్థ కనిపిస్తుంది, రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ. మరో 4 అడుగులు అదే గ్రామంలో ముందుకు వెళితే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది, ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం అండగా ఉంది అని చెబుతూ. అదే గ్రామంలోనే మరో 4 అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా కనిపిస్తుంది, ప్రతి తల్లికి ప్రతి పిల్లాడికి వాళ్ళ మేనమామే ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పి తెలియజేస్తూ. గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, అక్క చెల్లెమ్మల చేతిలో ఉన్న ఫోన్లోనే ఒక దిశ యాప్, ఇటువంటివి అనేకం ఇప్పుడు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న విప్లవాలు మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎప్పుడు జరగని విప్లవాలు, ఎప్పుడు చూడని విప్లవాలు కేవలం ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ చేసి చూపించాడు. మరో వంక 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు చంద్రబాబు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నాను మీ అందరినీ,
ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు. మీ అందరి సమక్షంలో నేను అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే ఏ పేరుకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు. ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు. మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కానీ గుర్తుకొస్తుందా? ఆయన హయాంలో ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా పేదవాడి కోసం చేసింది గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గుర్తుకొస్తుందా అక్క? గుర్తుకొస్తుందా అన్నా? చెల్లెమ్మ గుర్తుకొస్తుందా? ఇలా అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన ఈ పాంప్లెట్ చూసారా? ఇచ్చిన ఈ పాంప్లెట్ చూస్తే మీకే అర్థమవుతుంది. గుర్తుందా అక్క ఈ పాంప్లెట్? అన్న గుర్తుందా ఈ పాంప్లెట్? తమ్ముడు గుర్తుందా ఈ పాంప్లెట్? చెల్లెమ్మ గుర్తుందా ఈ పాంప్లెట్? గుర్తుందా అన్న ఈ పాంప్లెట్? గుర్తుందా అన్న ఈ పాంప్లెట్? గుర్తుందా అన్న ఈ పాంప్లెట్? గుర్తుందా? 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ ఈ పాంప్లెట్ మీద సంతకం పెట్టి కూటమిలో ఉన్న ఇదే 3 ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఈ పాంప్లెట్ పంపించి ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు. పంపించడమే కాకుండా అప్పట్లో ఈటీవీలోను, వాళ్ళ TV5లోను, వాళ్ళ ABNలోను అడ్వర్టైజ్మెంట్లతో ఊదరగొట్టాడు అప్పట్లో చంద్రబాబు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ ముఖ్యమైన హామీలనంటూ చంద్రబాబు నాయుడుకు 2014 ఎన్నికలకు మునుపు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో ఆయన 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇందులో చెప్పినేటివి ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మీరే చెప్పండి, ఇందులో జరిగాయా లేదా అని అడుగుతా ఉన్నాడు. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాడు. ఇలా 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 పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తానన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు. అక్క జరిగిందా? అన్న జరిగిందా? తమ్ముడు జరిగిందా? ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు చంద్రబాబు. ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 25,000 కదా దేవుడు ఎరుగు, మీ ఏ ఒక్కరి అకౌంట్లో అన్న 1 రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అక్క వేశాడా? పెద్దమ్మ వేశాడా? చెల్లి వేశాడా? అమ్మా వేశాడా? అన్న వేశాడా? అక్క వేశాడా? అవ్వా వేశాడా? అన్న వేశాడా? తమ్ముడు వేశాడా?